మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకంలో ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ ఏమున్నది లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై లోకంలో తీర్పు దినమునందున ఆయన ముందో నీవు నిలిచే ధైర్యము నీకుందా తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యము నీకుందా నిలిచే ధైర్యము నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ మనసు మార్చుకోవా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా నీ ఆస్తి అంతస్తులు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు నీ ఆస్తి అంతస్తులు నీ అందచందాలు నీ వెంట రావెన్నడు నీ వెంట రావెన్నడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ మనసు మార్చుకోవా
మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మనే కాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు, నీకంటూ ఏముందిలే, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. The book of Proverbs, chapter 30, verse 8. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసును గూర్చి వాని యజమానితో కొండెములు చెప్పకుము, వాడు నిన్ను శపించును. ఒకవేళ శిక్ష నీవు శిక్షార్హుడవగుదువు. ప్రభు తన మాటలు దీవించి మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రం. దేవాతి దేవుడవు, జీవమగల దేవా స్తోత్రం. మీ సన్నిధి భాగ్యమిచ్చి ఇంతదనుక కీర్తనల ద్వారా మహిమ పొందిన దేవా స్తోత్రం. వచ్చిన వారందరిని బట్టి వందనములు. మీ వాక్య దీవెనతో నింపు, బలపరచు, క్షేమము దయచేయమని యేసు ప్రభు అమూల్యమైన నామమందు స్తోత్రము స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మనము సామెతల గ్రంథములో ఆగూరు అనేటువంటి ఒక భక్తుని జీవిత మందలి ధ్యానాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆగూర్. ఈ దినము మరికొన్ని సత్యాలు ఆయన ప్రార్థనలో, మాదిరికరమైన ప్రార్థన ఎలాగూ చేశాడో, ఆ ప్రార్థనలో ప్రార్థించిన విధానము, ప్రార్థనలో ఆయన ఆశించినవి ఆశించనివి కూడా కలిపి ఒక మాదిరికరమైన ప్రార్థనాపరుడుగా, భక్తుడుగా ఆగూరు కనబడుతున్నాడు. 8వ వచనంలో మొదటి లైన్లో 2 మాటలు ఉదయం విన్నాం.
ఏమిటవి? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. రెండో లైన్లో, అంటే 8వ వచనం 2వ లైన్లో, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. ఆయన వాడిన ప్రతి మాట బ్యాలెన్స్గాను, తన్ను తాను కంట్రోల్ చేసుకుంటూ, తన జీవితాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆగూరు దేవునికి మనవి చేస్తున్నాడు. ఏమన్నాడంటే, ఇందులో పేదరికమొద్దు, ఐశ్వర్యమొద్దు, బ్యాలెన్స్గా నా జీవితం, నా కుటుంబం ఉండునట్లు దయచేయుమని దేవునికి మనవి చేస్తున్నాడు. పేదరికం అంటే ఎవరికైనా కష్టమే. డబ్బు లేనిదే ఎవరు బ్రతకగలరండి? కుటుంబము గడవాలన్నా, కుటుంబము జరగాలన్నా ప్రతి ఒక్కరికి ధనము అవసరం కదా. మరి ధనము అవసరమే గాని ఆ ధనము అత్యధికముగా, ఎక్కువగా నాకు వద్దు, నాకు దయచేయవద్దు అన్నాడు. నాకు ధనమొద్దు అన్నవారు ఉన్నారా ప్రపంచంలో? అన్న చెప్పినట్టు ఇంటింటికి ఏదో ఒకటి పెడుతున్నారండి. విజిటింగ్ ఇప్పుడు 5 ఇళ్ళు దర్శించి ఏదో ఒకటి లోపలేసేస్తున్నారు. అదంతా బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా నాకు ధనము వద్దు, డబ్బు వద్దు అన్నవారు ఉన్నారా? ఉంటారా? ఎవరు ఉండరండి. అంబానీకి ఎందుకండి 2 లక్షల కోట్లు ఎంట పెట్టుకుపోతాడా? ఇంకా వ్యాపారాలు చేయటం, ఇంకా కొత్త వ్యాపారం చేయటం, ఇంకా కొత్త బిజినెస్ ప్రారంభించి ఇంకా సంపాదిస్తున్నాడు. ఎందుకంత ధనం? మానవు కుటుంబము జీవితానికి ఎంత అవసరమో, నా కుటుంబ పోషణ కోసం, నా అవసరాల కోసం, నా బిడ్డల చదువుల కోసం నాకు ఎంత అవసరమో అంత మట్టుకు నాకు దయచేయి. ఎక్కువగా నాకొద్దు, ఎక్కువగా ఐశ్వర్యము నాకు వద్దు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఐశ్వర్యము ఎక్కువైతే కళ్ళు నెత్తికొస్తాయి అంటారు కదా. ఐశ్వర్యము ఎక్కువైతే, ధనము అధికమైతే అహంభావము కనబడుతుందండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒకడు, నా ప్రాణమా తినుము, త్రాగు, సుఖించు, తరతరాలకు నేను సంపాదించా అన్నాడు. కానీ ఆ సంపాదన ఇచ్చినవాడు, సంపాదించటానికి జీవమిచ్చినవాడు, ప్రాణమిచ్చినవాడు, ఆయుష్ ఇచ్చినవాడు దేవుని మరచి, దేవుడు లేకుండా ధనము మీద మనస్సు కలిగి ఏమన్నాడు? తరతరాలకు నేను సంపాదించాను, నా ప్రాణమా తినుము, త్రాగు, సుఖించు. ఐశ్వర్యం ఎక్కువైతే ఇలాగుంటుందని చూపించాడండి. లూకా సువార్త 12వ అధ్యాయంలో 12 నుంచి ధనవంతుని గురించి వివరించారు. లూకాలోనే 16వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ మరొక ధనవంతుని గురించి చెప్పాడు. ధనవంతుల చరిత్ర ఎక్కువగా లూకాలోనే ఉందండి. 5-6 సందర్భాల్లో ఉంది. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు ధనవంతుడు. ఆ ఉపమానం చెప్పాడు కదా యేసు ప్రభు. అతడు కూడా తిని, త్రాగి, సుఖించి, గర్వించి, అతిశయించి, దేవుడు, భక్తి, ప్రార్థన, గుడి ఇలాంటివేమీ లేకుండా కేవలము ధనము మీద మనసుంచి, లోక సుఖభోగాలు, శరీర సుఖభోగాల యందు మనస్సుంచి, దేవుని మీద మనసు లేకుండా, దేవుని యందు భక్తి విశ్వాసము లేకుండా ధనము మీదే మనసుంచి గర్వించి చచ్చి పాతాళములో పడవేయబడ్డాడు.
కానీ బీదవాడు, అక్కడ ఏదో 2 మాటలు వాడాడు, బీదరికము లేకుండా చెయ్యయ్యా, మరి బీదవాడనై అడుక్కుంటే అది ఇబ్బందే, అది కష్టమే. గొప్ప ఎక్కువైన ఐశ్వర్యము కూడా ఉండకూడదండి. ఎంత మట్టుకు నాకు అవసరమో అంత మట్టుకు తగినంత నాకు దయచేయమని నిస్వార్థంగా ఆగూరు దేవుని అడుగుతున్నాడు. రోజు పప్పు తిన్నాం అనుకోండి, పప్పు పచ్చడి, ఆదివారం మటన్ బిర్యానీ చేసుకొని కొత్తల దాకా తిన్నాం అనుకో, అరక్క ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపులో నొప్పి వచ్చి వాంతులు అవుతాయండి. అవునా కదా? పచ్చడితో తిన్నా పప్పుతో తిన్నా జాగ్రత్త, ఎంత మట్టుకు తినాలో అంత మట్టుకే. ఈరోజు బిర్యానీ కదా మటన్ కాదా అని విపరీతంగా తిన్నావు అనుకో, దానివల్ల నష్టం ఉంది, డైజెషన్ తక్కువ అవుతుంది కదా. అందువలన ఎంత మట్టుకు అవసరమో అంత మట్టుకే నాకు దయచేయి, అంత ఐశ్వర్యము ఘనత నాకొద్దు అన్నాడు. ఐశ్వర్యము వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి. బైబిల్లో బిలాము అనే ప్రవక్త, సంఖ్యాకాండం 22, 23, 24, 25 వచనాలు బిలాము ప్రవక్త చరిత్ర ఉందండి. అతడు దేవుని సేవకుడు, దేవుని దాసుడై ఉండి దేవుని పని చేయవలసిన వాడు, దేవుని దేవోక్తులు, దేవుని సత్యాలు ప్రజలకు బోధించి ప్రజల్లో తప్పులుంటే సరిచేయవలసిన వాడు. ఆ బాలాక్ అనే రాజొచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజలంతా విస్తరించి లక్షల కోట్ల గలదిగా ప్రయాణమైపోతుంటే నా మీద పడి, నా దేశం మీద పడి నన్ను జయిస్తారేమో అని భయపడి బాలాము వచ్చి ప్రవక్త అయిన బిలాము మంచి చేసుకొని, ఇదిగో ఇంత మూట ఇస్తున్నా, ఈ డబ్బు తీసుకో, ఈ ప్రజలందరినీ శపించు, అందుకు ప్రతిఫలం డబ్బు మూట పెట్టాడు. ఈ ప్రవక్త మనసు 2 విధాలుగా ఉంది. శపిద్దామా, దేవుడు ఒప్పుకోడు. ఏమి, నేను శపించనయ్యా అంటే డబ్బు పోద్ది, ధనం పోద్ది. ఏం చేయాలా? 2 మనసులతో బిలాము ప్రవక్త సతమతమై తుదకు అతని మనస్సు డబ్బు వైపే మళ్ళిందండి. తీసుకున్నాడు, శపిద్దామని నోరు తెరిచాడు. ఏముంది నోట్లో? శాపాలు రాట్ల, ఆశీర్వాదాలు వస్తున్నాయి. నోరు తెరిస్తే ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తున్నాడే గాని ఒక్క శాపం వచ్చిన రాలా. ఏమయ్యా, డబ్బు తీసుకున్నావు, మూట డబ్బులు ఇచ్చే నీకు బస్తా కట్టి వాళ్ళ శపించయ్యా, నాశనం అయిపోవాలని చెయ్యి అంటే ఏంది వాడిని దీవిస్తున్నావు అన్నాడు రాజు. నేను శపిద్దామనే నోరు తెరిచా గాని నా దేవుడు నా నోట శాపానికి బదులుగా ఆశీర్వాదాలు పెట్టాడండి, నేనేం చేసేదన్నాడు. తర్వాత ఆ ప్రవక్త భయంకర మరణాన్ని అనుభవించాడండి. బైబిల్లో చాలా మంది ఉన్నారు, ధనాపేక్ష కలిగి అత్యధిక ఐశ్వర్యము పొంది నష్టపోయిన వారు. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, బాగానే ఉన్నాడు, మంచోడే. నయమాను సైన్యాధిపతి వెళ్ళాడు. ఆ అమ్మాయి చెప్పినప్పుడు నదిలో మునిగి బాగుపడాలనుకొని వెళ్ళాడు. మేలు పొందిన తర్వాత ఏయో చిన్న ఆయన ఇష్టపడి ప్రవక్త చెప్పినట్లు జరిగించి 7 మారులు యోర్దాను నదిలో మునిగాడు. పసిపిల్లవాని దేహం వల్లే బాగుపడ్డాడు. మేలు పొందాం కదా, ఏదైనా ప్రవక్తకు చిన్న గిఫ్ట్ ఇద్దామని దగ్గరికి వెళ్ళాడు. నాకెందుకండి ఇవన్నీ, నాకు వద్దన్నాడు. బిలాం అన్నాడా? అనలే, తీసుకున్నాడు. కానీ ఎలీషా నాకేమీ వద్దు ఆయన పోతున్నాడు. మా గురువు గారికి తిక్క,
ఇంత డబ్బు, బంగారం, ఐశ్వర్యం, వస్త్రాలు తెచ్చిస్తుంటే, ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి ఇస్తే వద్దన్నాడు. ఈయనకి ఏమన్నా దిమాగ్ ఖరాబ్ అయింది ఏందని వెంటబడిపోయి తెచ్చుకున్నాడు కదా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం ఈ చరిత్ర రాసుకోండి. వచ్చాడు తెచ్చుకొని, అన్నాడు ఎక్కడుండి వస్తున్నావు? అబ్బే నేనే అడగబోయానండి గురువుగారు, మిమ్మల్ని వదిలిపెట్టి బయట పనిచేస్తున్నా, చెట్టు కింద పనిచేస్తున్నా, కట్టలేరుతున్నా, బయట ఉన్నా, తోటగా నీళ్లు పోస్తున్నా, నేనే అడగబోయాను అన్నాడు. నువ్వు ఏడకెళ్ళేవో నాకు తెలుసు, నా మనస్సు నీతో రాలేదా? నేను వద్దన్నాను కదా, నువ్వెందుకు ఆశించి తెచ్చుకున్నావు అని ఏం చేశాడు? నయమానుకు వచ్చిన కుష్ఠము తరతరాలు నీ ఇంట ఉండునుగా కన్నాడు. వెంటనే గెహజీ నొసట కుష్ఠము బుట్టి తిరిగి వెళ్ళాడు. అందుకని ఆగూరు అంటున్నాడు, అయ్యా గొప్ప ఐశ్వర్యం వద్దు, డబ్బు అధికంగా ఉంటే భయం అండి, ప్రాణభీతితో బతకాలి. ఎవరింట్లో డబ్బు ఉందా, బంగారం ఉందా, ఎవరి దగ్గర మూటలు ఉన్నాయని చెప్పి ఆ నక్సలైట్లో దొంగలు కత్తులు పట్టుకొని తిరుగుతారు. ఎందుకు? దోచుకోవటానికి. అది కష్టమే. డబ్బు అధికంగా ఉన్నా కష్టమే, బ్యాంకులో దాచుకున్నా కష్టమే. ఎందుకు? ఐటీ వాళ్ళు పట్టుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు, ఏసీ వాళ్ళు పట్టుకుంటారు. అది భయమే. ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం, బ్యాంకులో పెట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళ భయం. మరి అధికంగా ఉంటే నా స్థాయి ఎంత? ₹1,00,00,000 నా అకౌంట్లో ఉండే అనుకోండి, వెంటనే సిబిఐ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోద్ది. ఎవరైనా శాంసన్ ఏం చేస్తాడు? పాస్టర్. ఎంత వస్తాయి ఆదాయం నెలకి? మరి ₹1,00,00,000 ఉన్నాయి ఏంది? ఎట్లా వచ్చింది? పట్టుకుంటారండి. ఒకసారి తెలంగాణ రాయలసీమలో అనంతపురం జిల్లాలో నేను విన్నాను, ఒక చర్చి వారు చర్చిలో డబ్బు ఖర్చు పెట్టకుండా సుమారు ₹1,00,00,000 బ్యాంకులో వేశారు. చర్చిలో డబ్బు కొందరు ఖర్చు పెట్టరు, కొన్ని సంఘాలు ఆంధ్రాలో కొన్ని ఉన్నాయి, ఆ పెద్దలు కట్టలు లెక్కబెట్టి బ్యాంకులు వేస్తారు, కానీ ఎవరికి రూపాయి ఎవరు చర్చి బాగు చేయరు, మీటింగ్ పెట్టలు, రంగులేరు, పలానా ఇంట్లో కష్టమంగా తీసి 10,000 ఇద్దాం, అలాంటి చేయనోళ్ళు ఉన్నారు కొంతమంది. అలాగే ఏమీ వాడకుండా వచ్చిండబోచ్చేట మొత్తం బ్యాంకులు వేశారు. ₹1,00,00,000 దాటిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూశారు, పట్టుకొని మొత్తం తీసుకుపోయారు. ఎందుకంటే మనం అకౌంట్ చెప్పుకోవాలి కదా. నా ఆదాయం అంతా నెలకి ₹1,00,00,000 నా అకౌంట్లో ఉండి అనుకో, గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అంటారండి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంట. అందువల్ల ధనము ఎంత మట్టుకు అవసరమో అంత మట్టుకే నా దయచేయ్యా అన్నాడు. అధికమైన ధనముండుట వలన కూడా అహంభావము, గర్వము పెరుగుతుంది. ఇతరులను తక్కువగా, తేలికగా, చులకనగా చూస్తారు, లెక్క లేకుండా చూస్తారు. నాకేమి డబ్బు ఉంది, బంగళా ఉంది, కారు ఉంది, అది ఇది తరతరాలు ఉందనుకుని నష్టపోయేవారు ఉన్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని 1 తిమోతి 6వ అధ్యాయం చదవండి, 9, 10 వచనాలు అక్కడక్కడ చదువుతా ఉందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనాలు చదవండి. ఏమన్నాడు? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, ఏమన్నాడు? ధనం అధికముంటే మేలుందా కీడుందా? వాక్యంలో ఏమన్నాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఆ కొందరు ఆశించి, మరి బైబిల్ ఎంతమంది? గెహజీ ఆశించాడా? బిలాము ఆశించాడా? ఏమండి, ఇంకా ముందుకు పోతే యెహోషువ గ్రంథంలో వారు యెరికోను జయించారు, పడగొట్టారు. తర్వాత హాయి అనే స్థలం అనే దాన్ని జయించడానికి వెళ్ళినప్పుడు యెహోషువ నాయకత్వంలో
వారు ఓడిపోయి 36 మంది చనిపోయారు దేవుని ప్రజలు. యోషువ కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థించాడు. ఏమి దేవా, మమ్మ వాగ్దాన దేశాన్ని చేరుస్తావా, మధ్యలోనే ముంచేస్తావా? ఏడంతా చచ్చిపోతున్నారు, ఏంటి మీ వాగ్దానం ఇదేనా అని ఏడిచాడు. దేవుడు అన్నాడు, నీ మధ్య పాపము పెట్టుకొని, మీ మధ్య చెడుగు పెట్టుకొని, మీ మధ్య అవిధేయత పెట్టుకొని, మీ మధ్య పాపముండగా, చెడుగు ఉండగా, అవిధేయత ఉండగా, ఆ తప్పు దిద్దకుండా నా యొద్దకు వచ్చి ఏడుస్తావా అని దేవుడు యెహోషువతో అన్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఎంక్వైరీ చెయ్యి, గో అండ్ ఎంక్వైరీ అమాంగ్ యువర్ పీపుల్. ఒకరిలాగు చేశాడు, నాకు అతిక్రమించి తప్పు చేశాడు, పాపం చేశాడు. ఎంక్వైరీ చేస్తే ఆకాను అనేవాడు దొరికాడు. ఆడబెట్టాడు డబ్బు, బ్యాంకులో కాదు, స్విచ్ బ్యాంకులో కాదు. చాలా మంది ధనవంతులు ఆడబెడతారంట, ఏడా స్విచ్ బ్యాంక్ స్విట్జర్లాండ్లో ఆడబెడితే ఎవరు పట్టుకోరంట, వారికి తగిన సెక్యూరిటీ ఇస్తారు. స్విచ్ బ్యాంక్ కాదు, మామూలు బ్యాంకు కాదు, ఎక్కడ తన గుడారములో గుంట తీసి పెట్టాడు, ఆయనను పట్టుబడ్డాడు. ఎవరు? ఆకాను. కుటుంబ సమేతంగా రాళ్లతో కొట్టి చంపబడినాడు. సామెతల్లో 23వ అధ్యాయం చూడండి, కొంతమంది మనస్తత్వం ఎలాగుంటుందో వివరించాడు. సామెతలు 23లో వచనం 4 చదువుదామా? ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకుము, నీకు అభిప్రాయము కలిగిన దానిని విడిచిపెట్టుము. ఐశ్వర్యము పొంద ప్రయాస వద్దు. మరి ప్రయాసపడిన వారందరూ నష్టపోయారా, మేలు పొందారు? ఇప్పుడు బైబిల్లో చెప్పండి. ఆకాను నష్టపోయా, బిలాము నష్టపోయా, గెహజీ నష్టపోయాడు. కనుక ఏమనంటే వచనంలో, ఐశ్వర్యము పొంద ప్రయాసపడుకము, నీకట్ట అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును అన్నాడు. దేవుని చిత్తము లేకుండా, దేవుడు ఇవ్వకుండా ఎంత ఆశించినా అది మన యొద్ద ఉండదు, నిలబడదు అన్నాడు. కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రికలో చదవండి, 3వ అధ్యాయం 3 ఆఖరి వచనం కలిసి ఉంటే 20-21 వచనాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. శక్తి చొప్పున అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఆ శక్తి గల దేవుడు మనకిస్తాడు. ఆయన ఇస్తాడు, అది నిలబడుతుంది. ఆయన ఇస్తే అది స్టాండర్డ్ అవుతుంది. మనం దురాశతో అడిగిన, ఆశించిన, అపేక్షించిన అది ఏమన్నాడు ఇందాక 23లో, రెక్కలు కొట్టుకుని ఎగిరిపోద్దంట. ఎంత సంపాదించినా ఉండకుండా కరిగిపోతానే ఉంటది అన్నాడు. కనుక దేవుడు మనకిస్తే ఆశీర్వాదం, తగినంత ఇస్తే ఆశీర్వాదం. దురాశతో ఆశిస్తే నష్టపోతాం. అందుకన్నాడు, పేదరికము నాకు వద్దు, ఐశ్వర్యము నాకు వద్దు. మరి పేదరికం ఎందుకు వద్దన్నాడు? పేదరికం వల్ల నష్టం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. పేదరికం ఉంటే దొంగిలిస్తానేమో, పేదరికం ఉంటే ఇబ్బంది పడతానేమో అన్నాడు. అంటే పేదవారు భూలోకంలో లేరా? భూమి మీద ఉన్నారు. అసలు పేదలే ధన్యులు, ధనవంతుల కంటే పేదవారే ధన్యులు అన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో లేక లూకా 6:20 చదవండి. లూకా 6:20. ఇట్లా నేను ఎవరు ధన్యులు? డబ్బున్నవారా, డబ్బు లేనివారా?
ధనవంతుల బీదవారు ఎవరు ధన్యులు? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము ఏమన్నాడు? వారిది. కాబట్టి బీదరికము ఉన్నా ఇబ్బంది ఉంది, ధనము అధికమున్నా ఇబ్బంది ఉంది. కనుక ఏమన్నాడు మరలా అదే వచనముల కింద, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. అధికమైన ధనము వద్దు, బీదరికం వద్దు. బీదవాడనై ఒకవేళ మేము ద్వేషిస్తానేమో, తగినంత ఎంత మట్టుకు అవసరమో నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు ఏ దినానికి ఎంత కావాలో, ఎంత అవసరమో ఆ తగినంత మాత్రమున నాకు అనుగ్రహించు, నాకు ఆహారం అనుగ్రహించు, నా అవసరాలు తీర్చుము దేవా, తగినంత మాత్రమున చాలయ్యా అన్నాడండి. దేవుని బిడ్డలు, విశ్వాసులు బీదవారమని గాని, లేనివారమని గాని, తక్కువారమని గాని ఎన్నడూ చింతించనక్కరలేదండి. ప్రభువే మన ఐశ్వర్యం, ప్రభువే మన సంపద, మన సమస్తము ఆయనే. మనకేం కావాలో ఆయన ఇస్తాడు, మనకే అవసరమో ఆయన తెలుసు, మన అక్కర్లు ఆయన తెలుసు, ఆయన ఇస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 31, 32, 33 వచనాలలో మత్తయి సువార్తలో ఏం చెప్పాడంటే ప్రభు మాట్లాడుతూ, దేనిని గూర్చియో మీరు చింతపడవద్దు, ఆహారమును గూర్చి చింతపడవద్దు, ధనమును గూర్చి చింతపడవద్దు. మీకు ఏ దినానికి ఎప్పటికి ఏం కావాలో పరలోకపు తండ్రికి తెలియను. ముందు చదువు, ఇంకా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, ఏమన్నాడు? ఏమి గట్టిగా చదువు, ఏం దడబెడా, ఏమి ధరించుకుందామో, ఏమి తిందుమో, ఏమి తాగుతామో అని చింతవద్దు. పక్షులు ఉద్యోగం చేస్తున్నాయా? పశువులు ఉద్యోగాలు చేస్తున్నాయా? వారు పోషించట్లేదా దేవుడు? అవి చదువుకున్నాయా? కాలేజీకి ఎన్నియా? చదువుకున్నాయా? డిగ్రీలు పొందినయా? ఉద్యోగాలు చేస్తున్నాయా? పశువులు, పక్షులు ఇవన్నిటినీ దేవుడు పోషించట్లేదా? నిన్ను కూడా పోషిస్తాడు. నీకెంత కావాలో దినాన ఆయనకు కొదువు లేకుండా తగినంత ఆయన నీకు ఇస్తాడు, భయపడవద్దు అన్నాడు. తగు మాత్రంగా నాకు దయచేయ అంటే ఎక్కువగా ఇస్తాడండి దేవుడు. తగు మాత్రంగా అవసరాన్ని బట్టి దయచేయమని తక్కువ స్వభావంతో అడిగామంటే ఎక్కువ స్వభావంతో ఆయన ఇస్తాడండి. ఉదయం చెప్పా కదా, కరోనా వచ్చి మీ ముగ్గురు హాస్పిటల్లో ఉంటే 4 లక్షల పైన అండి మా ముగ్గురికి. ఏమీ లేవు. వాట్సాప్లో ఎవరో బ్రదర్ మెసేజ్ పెట్టాడు, ఇలాగ శాంసంగ్ బ్రదర్ ఫ్యామిలీ ఇట్లా. రోజుకు 40,000 కట్టాల ముగ్గురికి, రోజుకు 40,000 మందులు కాకుండా. ఏ రోజు ఏం కావాలో, ఎంత డబ్బు కావాలో, ఎంత హాస్పిటల్ కట్టాలో, మా ఖర్చు ఎంత కావాలో ఏ రోజుకు ఆ రోజు మా అబ్బాయి అకౌంట్లో సంఘాల విన్నవారు, చూసిన వారు మెసేజ్ రోజుకు వచ్చి 50,000 పడతానే ఉండేది నా కొడుకు అకౌంట్లో. మా దగ్గర ఏముందో 5 లక్షలైనవి మొత్తం లెక్క వేసుకుంటే ఎక్కడ తెస్తాం మేము? ఆ వాట్సాప్ చూసిన మన సంఘాల వారు, సహోదరులు, ఉద్యోగస్తులు ఎవరికి వారే ధన 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 అకౌంట్లు వేసేస్తున్నారు. రోజుకు 50,000 అకౌంట్లో పడతానే ఉన్నాయి, మందులు డబ్బులు కడతానే ఉన్నాయి, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, తగ్గిపోయింది, క్షేమంగా ఉన్నా. ఎక్కడ దగ్గర 5 లక్షలు ఒకసారి ముందు హాస్పిటల్ జారాలంటేనే 50,000 ముందు అడ్వాన్స్ కట్టుంటున్నారండి. లేక ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారు? ఏ రోజుకు ఆ రోజు మాకేం కావాలో, మా అవసరత ఎంతో, మాకెంత అవసరమో, హాస్పిటల్కి ఎంతో, ఖర్చులు ఎంతో ఏ రోజుకు ఆ రోజు సంఘాల వారు, పరిశుద్ధులు, ఉద్యోగస్తులు అకౌంట్లో డబ్బు వేస్తూనే ఉన్నారు. ఇంకా హాస్పిటల్ నుండి రాగా ఇంకా మిగిలింది డబ్బు కొంత. డాక్టర్ అన్నాడు నీరసంగా ఉందంటే ఆ రోగం అంతేనండి,
బాగా బలమైన ఆహారం, వేడి వేడి బిర్యానీ, బాగా చికెన్ బిర్యానీ తిన్నాడు ఎక్కువగా. వేడి వేడి బిర్యానీ, చికెన్ బిర్యానీ, బలమైన ఆహారం 2 నెలలైన మీరు వాడితే కానీ లైన్లోకి రారు. మంచి బలమైన ఆహారం, అయ్యా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు ఆకలైనప్పుడా తినమన్నాడండి. 4 రోజులు తిన్నాం. ఇదంతా దేవుని బిడ్డలే ఇచ్చారు. తగినంత మనకు ఏ దినానికి ఎంత ఎప్పటికి కావాలో ఆయన ఇస్తాడు. ఇచ్చేవాడు, పోషించేవాడు. మీరు చింతించవద్దు, భేదవాణ్ణని చింతించవద్దు. ఆయన మీ పరలోకపు తండ్రికి మీ అవసరాలు తెలుసు అన్నాడు. అందుకే తగినంతగా నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థించాడు. ఎక్కువైతే గర్విస్తానేమో, ఎక్కువైతే కళ్ళు ఎత్తికెక్కుతాయేమో, ఎక్కువైతే వాడి వీడిని దూషిస్తానేమో, వద్దు అన్నాడు ఆగూరండి. ఎంత మంచి మాదిరికరమైన ప్రార్థన, తగుమాత్రంగా అన్నాడు. ఈ మాట పేతురు రాస్తూ అన్నాడు, 1 పేతురు పత్రిక కదా 3వ అధ్యాయంలో, సంఘములో స్త్రీలు ఉండవలసిన విధానం, ధరించవలసిన వస్త్రధారణ, భక్తి, మాదిరి, నిర్మలత ఎలాగ ఉండాలో వారిని గురించి రాస్తూ అన్నాడు. 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు 1 పేతురు పత్రికలో అన్నాడు, మీరు ఎంత ఉన్నా ఏం చేసినా తగుమాత్రముగా ఉండండి, తగుమాత్ర వస్త్రాలు ధరించుకోండి, ఇవి మీకు తగును, ఇంత మట్టుకే తగును, ఇంత మట్టుకే చాలు, ఇంత మట్టుకు వేసుకోవాలో అంత మట్టుకు వేసుకోండి అని అన్నాడు. అక్కడ తగుమాత్రముగా, ఇది మీకు తగినది, ఇంత మట్టుకు తగినది చాలు అన్నాడు. కొలసీ పత్రిక తిప్పండి 3వ అధ్యాయంలో 3, 4, 5 చదవండి, లేక 4, 5 చదవండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 4, 5 వచనాలు చదవండి. జీవమై ఉన్న ప్రత్యక్షమైనప్పుడు మీరును బడుదురు, అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన ఉగ్రత వచ్చును. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, సూచన, బూతులు వీటన్నిటిని విసర్జించుడి. ఏలయనగా చాలండి. ఈ వచనంలో ఒక విశ్వాసి, పురుషుడైనా స్త్రీ అయినా, ఎంత మట్టుకు తన జీవితాన్ని క్రమపరుచుకుంటూ కంట్రోల్లో పెట్టుకుంటూ తగు రీతిగా తగిన మాత్రముగా ఉండాలో వివరించాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5 నుండి చదవండి. అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైనను తెలియను మాటల వలన చాలండి. ఈ వచనాల్లో కూడా ఒక విశ్వాసి తన జీవితాన్ని కంట్రోల్లో పెట్టుకొని జాగ్రత్తగా చూచుకుంటూ ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, ఏది ఆశించాలో, ఏది ఆశించకూడదో తెలుసుకొని తగుమాత్రముగా ఈ విధంగా ఈ పద్ధతి ప్రకారము ఉండాలి, జీవించాలని పౌలు 2 సందర్భాలలో వివరించాడు.
ఈ మాటలో ఆగూరు యొక్క ప్రార్థనలో తగిన ఆహారము నాకు అనుగ్రహింపు. ఎందుకని తగనంతే ఇవ్వమన్నాడు? ఎందుకు ఎక్కువ వద్దంటున్నాడు? ఎందుకు బీదరికాన్ని వద్దంటున్నాడు అంటే కింద చెప్పారు చూడండి, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అందునేమో. ఎప్పుడంటాడంటే ఇదంతా బీదవాడైనా అంటాడంట. నేను బీదవాడినైతే ఏందిట్ట చేసావు, నా బ్రతుకు దిక్కులో చేసావయ్యా, ఇల్లు వాకిలి లేదయ్యా, అడుకుంటున్న కష్టము బాధలు ఈ శ్రమలు ఈ రోగాలు ఉన్నాయి, ఎందుకు ఈ బీదరికం నాకు ఇచ్చావని దేవుడు దూషిస్తామేమో, దేవుడు విసర్జిస్తానేమో. లేక ఐశ్వర్యం ఎక్కువై ఆ ధనవంతుడు అన్నట్టు నా ప్రాణమా తినుము త్రాగు సుఖించు, దేవుడు లేకుండా అలాగని నేను దూషిస్తానేమో, నేను విసర్జిస్తానేమో. యెహోవా ఎవడు? ధనాన్ని చూసుకొని ఐశ్వర్యము చూసుకొని దేవుడు ఎవరు, యెహోవా ఎవడు అని అంటానేమో. కనుక ఈ బేదరికము అధికంగా వద్దు, ధనము ఐశ్వర్యము అధికంగా వద్దు. ఎందుకన్నాడంటే ఎక్కువై, ఏమన్నాడు? ఎక్కువై కడుపు నిండి నిండిన వాడనై నిన్ను విసర్జిస్తానేమో. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అలాగే జరిగిందండి. మన్నా తిని 40 ఏండ్లు ఈ సవిసారము లేని ఆహారం, ఎందాక తినేవి పేలాలన్నో ఈ బొరుగులన్నో, ఎందాక ఉప్పు లేదు కారం లేదు మసాలా లేదు, ఎందాక తినేవయ్యా ఈ పేలాలన్న బొరుగులన్నో. ఇదేనా? ఐగుప్తులో మాంసం తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, చక్కగా కుండల దగ్గర కూర్చొని కుండలో మాంసం వేసుకొని ఉడకబెట్టుకొని వండుకొని తిన్నాం. ఏంది ఉప్పు కారం లేని ఈ పేలాలన్నం ఏందయ్యా మాకు? ఎంతకాలం అయ్యా? దేవుని విసర్జించి సణిగారండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ప్రారంభము నుండి చరిత్ర ఉంది, రాసుకోండి. అదంతా చదవాలంటే చాలా కష్టం. సంఖ్యాకాండ 16వ అధ్యాయంలో ఈ చరిత్ర ఉంది. ఏమి ఆహారం మంచిదని, దేవుడు ఏర్పాటు చేసిన ఆహారమని, అది దేవదూతలు భుజించే ఆహారమని వారు తింటే ఆ శ్రేష్టమైన విలువైన ఆహారాన్ని దేవుడు వారికి ఇస్తే ఏం ఆహారం ఇది? ఈ తెల్ల కొత్తిమీర గింజల్లాగా ఇదేం ఆహారం అన్నారండి. చదువుతారా? 78వ కీర్తనలో దేవుడు ఎలాంటి ఆహారం పెట్టాడో వివరించాడు. 78:20 చదవండి. కీర్తనలో కీర్తన 78:25 నుంచి దేవదూతల ఆహారము నరులు భుజించిరి. వారు తిన్న ఆహారం ఏంటంట? మనుషులు తినేది కాదు. రాజులు తినే ఆహారం కంటే, ధనవంతులు తినే ఆహారం కంటే, అసలు ధనవంతులు రాజులు ఆహారమే తినరండి. షుగర్ జబ్బు ఎప్పుడు ఆ రొట్టెలో ఆ జొన్న రొట్టెలో సజ్జ రొట్టెలో కోట్ల డబ్బు ఉన్నవాడికి సకల రోగాలు ఆ డబ్బు మూలుగుతూ ఉంటుంది. వాడు తిన్నది ఏముండదు. రోజు రొట్టెలు తింటాం షుగర్ పెరుగుద్దని, ఆ చపాతీలు తింటాం. అవి మామూలు కాదు, అన్నం తినే ప్లేట్లు ఉండ అంతంత చపాతీలు ఉంటాయి. అన్నం తినే ప్లేట్లు ఉండ అంతంత రొట్టెలు చేసుకుంటారు, ముక్కలు చేసుకుని. ఏ ఇంటి ముందు పోయినా గోధుమలు ఆరబెట్టుంటాయి, ఏ ఇంటి ముందు పోయినా ఎవలు గోధుమలు రాగులు ఆరబెట్టుండి, ఇవన్నీ కలిపి పిండి పట్టించుకోవడం, రొట్టెలు చేసుకోవడం, తింటాం. డబ్బు ఉంది, తినటానికి లేదు. ధనం ఉంది, తినటానికి లేదు. ఆ చప్పిడి రొట్టెలు చపాతీ లేదు. ఈ భాగంలో అంటున్నాడు కదా, ఏమన్నాడు? ఆ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు శ్రేష్టమైన ఆహారం, విలువైన ఆహారాన్ని ఏమన్నాడు? ఇంకా దేవదూతలు భుజించే ఆహారం, ఆకాశ ధాన్యం దేవుడిచ్చాడు, సిద్ధపరిచాడు. వాళ్ళేమో దానిని తక్కువగా హేళనగా భావించి
దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకని దేవుడు కొండల కొండల మాంసాన్ని కుమ్మరించాడు. ఎన్ని కొండలో చెప్పలేనంత మాంసం, లారీల మాంసం పడిపోయింది. తిని 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 ఎక్కువ పళ్ళల్లో కూడా ఇరుక్కుపోయిందంట. పొలాలు పెట్టి పొడుచుకున్నా బయటికి రాకుండా పళ్ళ నిండా మాంసమే ఇరుక్కుపోయిందండి. ఇదంతా సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఉంది. తర్వాత మీరు చదువుకోండి. అంత మంచి ఆహారం ఇచ్చి పోషిస్తే ఇదేనా మాకు ఇచ్చిన ఆహారం? పని చేసే పని లేదు, ఉద్యోగాన్ని పని లేదు, కొండ గడిగే పని లేదు, బియ్యం గడిగే పని లేదు, బియ్యం కొనే పని లేదు, కందిపప్పు కొనుక్కునే పని లేదు, చింతపొడితో పని లేదు, ఫ్రీగా వచ్చి పడుతుంది. హోటల్ దగ్గర పోతే ఏముంటుంది బోర్డు, మీల్స్ రెడీ అని. లోపల పోతే పెడతారా? ఊరక పెడతారా? మీల్స్ రెడీ, బోర్డు, భోజనం తయారు. అరే భోజనం బోర్డు ఉందంట, లోపల పోయి తింటే ఊరుకుంటారా? టికెట్ కొనాలి కదా. ఏమీ లేకుండా ఫ్రీ మీల్స్, దేవుడు దేవదూతలు తినే ఆహారం అంటే అది విలువైన, ఘనమైన, శ్రేష్టమైన ఆహారం వారికి ఇస్తే ఇదేనా? మా ఉల్లిగడ్డల కంటే, మా తెల్లగడ్డల కంటే, మా మాంసము కంటే, మా కొండల కంటే, మా కీరకాయలు దోసకాయల కంటే ఇదే అన్నాడు ఆగురు. అలాగొద్దు నాకు. తిని తిని ఎక్కువ వాళ్ళేమంటున్నాడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు. దేవదూతల ఆహారం పెడితే, ఆకాశ ధాన్యం పెడితే ఎక్కువైపోయి ఇదేనా అని దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని విసర్జించి మాట్లాడి నష్టపోయారు. అందుకని ఆగూరేమంటున్నాడు, ఆ కొండల దగ్గర వండుకోవటం నాకు వద్దయ్యా, ఏమి ఆ మాంసాహారం నాకు వద్దయ్యా. ఆహారం ఎక్కువైతే తిని 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 కడుపు నిండి దేవుడెవరు, యెహోవా ఎవరు అంటారేమో. వద్దు వద్దు వద్దు, నాకు వద్దయ్యా. ఇంత సంపద, పేదరికం కూడా నాకు వద్దు, తగు రీతిగా నాకు ఇవ్వమని ఎంత మాదిరికరంగా ప్రార్థిస్తూ తన జీవితాన్ని ఒక కంట్రోల్ చేసుకుంటూ అడుగుతున్నాడు. యెహోవా ఎవడని అందునేమో ఎక్కువైపోయి అన్నాడు. పాత నిబంధనలో నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు విమోచించడానికి మోషే అహరోనులు దేవుడు పంపించాడు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా దేవుడైన యెహోవా మమ్ము పంపించాడు, మా ప్రజలు ఇక్కడ ఉన్నారు బానిసత్వంలో, వారిని పంపించు, వారిని విడిపించి తీసుకోకపోవడానికి మేము వచ్చాం అని మోషే అహరోనులు ఫరోతో అంటే, ఫరో ఏమన్నాడో చూడండి. అతని మాట విని ఏమన్నాడు? ఎంత చెప్పకూడదు తెలుగులో, ఎంత ఎక్కిందో తలకి. ఏంది? పొగురు, అహంభావం. మా దేవుడు పంపించమన్నాడు, పంపించు, మేము తీసుకొని పోతాం. ఎవడు యెహోవా అన్నాడు. ఎవరంది? రాజైన ఫరో. ఎవడు యెహోవా? దేవుడంటే ఆ ధనము, ఉద్యోగము, ఐశ్వర్యాన్ని చూసుకొని దేవుని తృణీకరించాడు రాజైన ఫరో. అలాంటిది నాకు వద్దు స్వామి అంటున్నాడు ఆ గురు కదా. దావీదు అడవిలో ఉన్నప్పుడు, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మంది భోజనాలు పంపించారు. సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయం చదవండి, మొదటి నుంచి. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మృత్యునందగా నో బ్రదర్, 25 చెప్పానా? 24 నుండి చూడండి. నో నేను చెప్తా వినండి. 25వ అధ్యాయంలో
25 చెప్పానా? మొదటి 25లోనే కరెక్టే చెప్పాను. ఫస్ట్లో 2 నుండి చదవండి. రెఫరెన్స్ కరెక్ట్. 25:2. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు భాగ్యవంతుడు. అతడు 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుడకై పోయి ఉండెను. అతని భార్య పేరు నాబాలు అన్నాడు. చాలన్నా, చాలు. ఈ అంశం ఎందుకు వచ్చానంటే, తిని కడుపు నుండి ఎక్కువై దేవుడెవరు అని దేవుడు దూషించి దేవుడు విసర్జిస్తానేమో అని ఆ పనికి మీద ఇప్పుడు నిలబడినా ఫరో అలాగన్నాడు. ఈ మంది ఆయన భార్య ఏం పేరు? ఆమె పేరు అయ్యా దావీదు రాజు మంచివాడు, దేవుడు ఎన్నుకున్నాడు, కష్టములో ఉన్నాడు. ఆయనతో పాటు ఇంకా 400 మంది ఉన్నారు. అందరూ భోజనం పంపిస్తున్నారు. మనకు కూడా సంపద ఉంది కదా, మనం కూడా యెష్షయి కుమారునికి ఏదైనా మంచి రొట్టెలు, మాంసము, ఆహారం తయారు చేసి పంపిద్దాము అందండి అబీగయీలు. అతడు మూర్ఖుడు, మొండివాడు, దుర్మార్గుడు, పనికిమాలినవాడు అని ఆ నాబాలు యొక్క క్యారెక్టర్ అక్కడ వ్రాయబడింది. మోటువాడు, మొరటివాడు, మొండువాడు, మూర్ఖుడు. యెష్షయి కుమారుడుక, ఆ పారిపోయినోడుక, ఆ రాజు అధికారం లేనివాడుక. ఎవడు యెష్షయి కుమారుడు నేను ఆహారం పంపడానికి? ఎవడు యెష్షయి కుమారుడు భోజనం తయారు చేయడానికి? ఎవడు యెష్షయి కుమారుడు నీ గొర్రెలు కోసి మంచి ఆహారం పంపడానికి? ఎవడు వాడు? నాబాలు యెష్షయి కుమారుడైన దావీదును, రాజును అంత తక్కువగా, తేలికగా, హీనంగా గర్వించి పొగరుతో మాట్లాడాడు. ఇప్పుడు 25వ వచనంలో 10 చదువుదాం. 10 అన్నా. తెలీదా దావీదు ఎవడో నాబాలుకి? రాజని తెలీదా? దేవుడు ఎన్నుకున్నాడని తెలీదా? దేవుడు అభిషేకించాడు దావీదును అని తెలీదా? ఏమంటున్నాడు? భార్య ఏమో ప్రేమిద్దామయ్యా, ఆదరిద్దామయ్యా, కష్టములో ఉన్నాడు దావీదు, దూరంగా పారిపోయినాడు సౌలుకు భయపడి. ఏమన్నా ఆహారం పంపుదాం, భోజనం పంపుదాం, 2 గొర్రెలు తగేద్దాం, మంచి ఆహారం తయారు చేసి పంపుదాం అంటే ఏమంటున్నాడు? నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? చూడండి, ఒక ఘనుడు గొప్పవాడైన దావీదును పట్టుకొని దేవుడు నిర్ణయించిన, దేవుడు అభిషేకించిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవభక్తుడైన రాజైన దావీదు పట్టుకొని ఏమంటాడు? ఈ నాబాలు మోటువాడు, మురికివాడు, మొండివాడు, మూర్ఖుడు. ఎవడు దావీదు? యెష్షయి ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? యెహోవా ఎవడు అన్నాడు. ఎవరు? రాజు అయినా చెప్పండి, ఫరో. ఇక్కడ నాబాలు కూడా అదే మాట పలికి దావీదుని ఎంత హీనపరుస్తూ అవమానకరంగా చేశాడో ఈ వచనంలో మనకు అర్థమవుతుంది. కానీ ఆ ఊరిలో మనం వింటున్న సత్యం ఎక్కువైపోయి తిని కడుపు నిండి యెహోవా ఎవడు అని అందునేమో కనుక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. అంటే పేదవాడైతే డబ్బు లేదు కాబట్టి దొంగిలిస్తానేమో, దొంగనవుతానేమో, దొంగనై నా దేవుని ఏమన్నాడు? నా దేవుని నామమును దూషిస్తానేమో, దూషించుదనేమో అన్నాడు. అంటే దేవుని నామమును, దేవుని పరిశుద్ధతకు అవమానము రాకుండా, అవమానము తేకుండా బేదవాణ్ణైతే లాగుంటానేమో, దోచుకుంటానేమో, దొంగనైతానేమో, మీ నామాన్ని అవమానపరుస్తానేమో, ఆ బేదరకం కూడా నాకు తగుమాత్రంగా ఇయ్యయ్యా. నేను ఒకవేళ దొంగనై నిన్ను అవమానపరుస్తానేమో, దూషిస్తానేమో,
ఆగూరు చూడండి ఎంత రమ్యంగా ప్రార్థిస్తూ దేవుని సముఖములో కనబడుతున్నాడు. అసలు దొంగ ఎవరు వాస్తవంగా బైబిల్లో? దొంగ ఎవరు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు. గొర్రెల దొడ్డి అంటే సంఘం, గొర్రెలు అంటే విశ్వాసులు కదా. ఈ గొర్రెల దొడ్డిలో సంఘంలో డైరెక్ట్ గా ద్వారంలో రాకుండా వేరొక మార్గంలో ఎక్కి వచ్చేవాడు దొంగ, వాడు దోచుకునేవాడు. దొంగవాడు. విశ్వాసి దొంగ ఎందుకు అవుతాడు? దొంగలు అవుతారండి విశ్వాసులు కూడా. ఈ భాగంలో ఆగూరులో నేర్చుకున్న సత్యం, ఒకవేళ తక్కువయ్యి బీదవాడనయ్యి దొంగిలించి నీ నామాన్ని దూషిస్తానేమో అన్నాడు. అసలు దొంగ దోచుకునేవాడు సాతాను కదా. యోహాను సువార్త 10:1-2లో 10:10 వాడు దొంగయు దోచుకునేవాడు, వాడు నాశనం చేయడానికి వస్తాడు అన్నాడు యేసు ప్రభు. ఒకడు యెరూషలేము విడిచి యెరికో వైపు పోతూ దొంగల చేతుల్లో చిక్కితే సంపూర్ణంగా దోచుకోలేదా? ఏమండి, లూకా సువార్త 10వ అధ్యాయం. యేసు ప్రభు దగ్గర కూడా దొంగ ఉన్నాడు. ఎవరు చెప్పండి? వాడి దగ్గర సంచి ఉంది. ఆ సంచిలో దొంగిలిస్తా ఉన్నాడు. వాడు దొంగ. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 5-6లో వివరించాడు. వాడి దగ్గర సంచి ఉంది, డబ్బు ఉంది, దోచుకుంటున్నాడు. ఓపెన్ గా చెప్తే రికార్డ్ అవుతుంది, నేను దొరికిపోతా. చాలా స్థలాల్లో సంఘం డబ్బులు సంఘ పెద్దలు దోచుకుంటున్నారని వింటున్నాను. ఇటు కాదులేండి, అటు ఇటో అటో అనుకుందాం. ఒక ఆయన బాగలేకపోతే 1,00,000 వాడుకున్నాడు సంఘంలో డబ్బులు. నువ్వు 1,00,000 వాడుకున్నావు, నా భార్య బాగలేదు, నాకు కూడా 1,00,000 అన్నాడు ఇంకో సంఘ పెద్ద. 3 ఆయన అన్నాడు, మీ ఇద్దరు వాడుకున్నారుగా, నాకు కూడా 1,00,000 అన్నాడు. ముగ్గురు 3,00,000 పంచుకున్నారు. ఆ ఊరు మీటింగ్ పోతే ఆ సంఘస్థులు వచ్చి కుయ్యో మర్రు అని, ఏంది అయ్యా మా సంఘ పెద్దలు చేస్తున్నారయ్యా, లెక్కలు లేవు, పత్రాలు లేవు, ఇష్టం వచ్చాడు వాడుకుంటున్నారు, లెక్కలేవు, ఇవ్వట్లేదు. వీళ్ళేమనాలా అంటే బాధ. ముందుకు పోదాం, టైం అయిపోతుంది. ఇంకేం చెప్పాడంటే వచ్చినాం. లేక బీదనై దొంగిలి నా దేవుని నామము దూషించునేమో అని అంటూ 10లో దాసుని గూర్చి ఏమన్నాడు? వాని యజమానితో కొండెములు చెప్పవద్దు, దాని వలన నష్టము శాపము వస్తుంది అన్నాడు. కొండెములంటే చెప్పండి. కొండెములంటే ఆ లేనిపోని అన్ని చెప్పడం, చెప్పి మనుషుల మధ్య సమస్యలు గొడవలు పెట్టడం. ఈయన మాటలు ఆయనకి, ఆయన మాటలు ఈయనకి చెప్పి ఇద్దరి మధ్య కొట్లాటలు పెడుతుంటారు. వారికి అది ఆహారం. ఒకరు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు చక్కగా కాపురం చేసుకుంటున్నారండి. అత్తండ్లా అంటే అత్తంటే అతని అమ్మ, ఒరేయ్ నువ్వు బయట లేనప్పుడు నీ భార్య గారెలు వండుకొని తింటుందరా, నువ్వు బయటకు పోయేటప్పుడు పరమాణం సేమ్య చేసుకొని తింటుందరా, తింటమే పనిరా అని కొడుకుకి బాగా కొండేలు చెప్పిందండి. కొండపాటు భార్య మీద అరిశాడు. అరిచేటప్పటికి ఆ అమ్మాయి అలిగి మంచం మీద పడుకుంది. ఇది ఎక్కడికో పోయి రాత్రి ఇంటికి వచ్చాడు. రాగానే అమ్మాయి పడుకుంటే లేపాడు. పక్కన పడుకోగానే మంచం మీద పడుకోబాక, ఈ మంచం నాది, మా అమ్మోళ్ళు ఇచ్చారు, ఇది నా మంచం, మా అమ్మోళ్ళు ఇచ్చిన మంచం, నా మంచం మీద పడుకోబాక పోతుంది భర్తది. వాడెళ్ళి సాపేసుకొని పడుకుని, ఏంది ఇట్లా అంది ఇవాళ, నా మంచం పడితే మా అమ్మోళ్ళు ఇచ్చారు, నా మంచం అంటుంది అని ఆలోచిస్తూ వాడికి ఆలోచన వచ్చింది. త్వరగా లేచి మంచం దిగు అని చెప్పి కత్తిపీట తీసుకొని నవారంతా కోసేశాడు. ఎందుకు?
మంచం నీది మెమ్మోడిదైతే నవారు నేను కొరకొచ్చా, నవారు నాది నేను కొరకొచ్చా, నేనెళ్ళా కాబట్టి దిగు. నవారు మొత్తం కత్తి పెడుతూ కోసేసాడంటే. కొండెములు వ్యర్థమైనవి లేనిపోని చెప్పినప్పుడు సంఘాల్లో సమస్యలే, కుటుంబాల్లో సమస్యలే వస్తాయి. తొందరపడి నోరు హద్దులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. నేను అలా కొండెములు చెప్పి మీకు అవమానము తెచ్చుదునేమో అని ఆగూరు ఎంతగా తన జీవితాన్ని మలుచుకుంటూ, తగ్గించుకుంటూ, క్రమపరుచుకుంటూ, కంట్రోల్ చేసుకుంటూ, పౌలు అన్నాడు, అనేక మందికి బోధించిన తర్వాత నేను భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుంటున్నాను అన్నాడు. కనుక కుటుంబాల్లో అత్తలారా, లేనిపోని చెప్పబాకన కొడుకులకి కోడళ్ళ మీద, కోడళ్ళ కూతురులాగా చూసుకోండి. ఏమండి, అప్పుడు కుటుంబాల్లో సమస్యలు, భార్య భర్త మీద సమస్యలు రానే రావండి. చక్కగా కుటుంబాలు సాగిపోతాయి, చక్కగా సంఘాలు కూడా సాగిపోతాయి. దేవుడు ఈ సత్యములు దీవించుగాక. అందరికీ వందనాలు.